రెండు తెలుగు రాష్ట్రాలుగా విభజించబడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారి యొక్క ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశంలో ప్రముఖమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో వేం నరేందర్ రెడ్డి గారి ఎమ్మెల్సీ వారికి ఎన్నిక కావాలన్న ఉద్దేశంతో స్టీఫెన్సన్ అనేటటువంటి తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ఒక అపాయింటెడ్ గవర్నర్ అపాయింట్ చేసినటువంటి ఒక ఎమ్మెల్యే ఓటు కోసం అని చెప్పి దాదాపు 50 లక్షల రూపాయలు ఇస్తుండగా పట్టుబట్టం అనేటటువంటిది చాలా సంచలనం కలిగించినటువంటి కేసుగా మనం పరిగణించాలి. ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక నాయకుడి యొక్క ఆదేశాల ప్రకారం మరొక నాయకుడు ప్రత్యక్షంగా ఇంత పెద్ద డబ్బుని హ్యాండ్ ఓవర్ చేయటం, 5 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వటం, మరొక 4,50,00,000 రూపాయలు మరొక 2 రోజుల్లో వేరొక ప్లేస్లో ఇస్తామని చెప్పి యాక్సెప్ట్ చేయటం అనేటటువంటిది బహుశా ఎవరం కూడా మనం చూసినటువంటి వ్యవహారం కాదు. సో మొత్తం అందరం ప్రత్యక్షంగా సాయంత్రం టైంలో చాలా చక్కగా ట్రాప్ చేసినారు రేవంత్ రెడ్డి గారిని. వారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. సో వారిని ట్రాప్ చేసిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా ఏం జరిగిందనేటటువంటిది కళ్ళతో చూసేసింది. దీనిలో కొత్తగా ఎస్టాబ్లిష్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మరి చట్ట ప్రకారం మాత్రమే ఇది ప్రూవ్ అవ్వాలి. సో టెక్నికల్గాను ఫిజికల్గాను మనం ఏ రకంగా మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి తప్పు కానీ, వారి చేత తప్పు చేయించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు కానీ, లేదా ఆ మనీని తీసుకుంటూ ఏసీబీకి రిపోర్ట్ చేసి వారి ద్వారా ట్రాప్ చేయటం అనేటటువంటిది ప్రపంచం మొత్తం చూసేసింది. ఇది సాధారణమైనటువంటి ఒక అఫీషియల్ కేసులో అయ్యిండుంటే ఈ పాటికి వారు డిస్మిస్ అయ్యి ఉండేవారు, కటకటాల వెనక్కి వెళ్ళి ఉండేవారు. మనం చూస్తూనే ఉన్నాం ఏసీబీ రైట్స్లోనూ లేదా ఏసీబీ తరఫున అనేక మందిని ట్రాప్ చేసినటువంటి సందర్భాలు. కానీ ఒక్క కేసు మాత్రం, అంటే 2015 సంవత్సరంలో జరిగినటువంటి ఈ కేసు 2017 సంవత్సరంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ప్రస్తుతం వైసీపీ పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు సుప్రీం న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి దీనిలో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా పరిగణించబడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రధానమైనటువంటి ముద్దాయిగా ఉన్నాడు, అంచేత వారిని దీనిలో ముద్దాయిగా చేర్చాల్సిందే. రెండోది, దీన్ని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మాత్రమే నిజానిజాలు బయటకు వస్తాయి. అదర్వైజ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉండేటటువంటి ఏసీబీ ఈ మ్యాటర్ మీద ఎట్టి పరిస్థితుల్లో సీరియస్గా లేదు. ఆనాడు పట్టుబడ్డటువంటి నిందితుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చేయించినటువంటి తప్పు చేయించిన వ్యక్తి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తహతహలాడుతున్నాడు అనేటటువంటి మాట వారు చెప్పారు. సో ఇవాళ కనుక మనం ఈ వివరాల్లో కనుక వెళితే, వేం నరేందర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున కేసీఆర్ గారు ఉండేటటువంటి టీఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసం వారు ఎమ్మెల్సీగా నామినేషన్ వేయటం, దాదాపుగా 19 ఎమ్మెల్యేల యొక్క మద్దతు కనుక ఉంటే ఒక ఎమ్మెల్సీ గెలిచేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ నామినేటెడ్ పోస్టులో ఉండేటటువంటి స్టీఫెన్సన్ అనేటటువంటి వ్యక్తితో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం రేవంత్ రెడ్డి గారు వారితో టచ్లో వచ్చారు. సో ఇది తెలుసుకున్నటువంటి స్టీఫెన్సన్ గారు వారి యొక్క పార్టీ ప్రముఖులకు చెప్పారు. ఆ పార్టీ ప్రముఖులందరూ కూడా ఏసీబీకి దాన్ని కంప్లైంట్ చేసిన సమయంలో వారిని రమ్మనమని పిలవటమే కాకుండా సీసీ కెమెరాలతో రేవంత్ రెడ్డి గారు కారు దిగిన దగ్గర నుంచి ఆ డబ్బు వారి చేతిలో పట్టిన దాకా కూడా వారు దాన్ని పిక్చరైజ్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వారు రిమాండ్ కూడా పంపించారు. ప్రస్తుతానికి ఆ కేసు ఇవాళ ఆ రకంగా పెండింగ్లో ఉంది. సో తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేత రేవంత్ రెడ్డి గారు మాట్లాడించడం అనేటటువంటి మనం చూసాం. సో బ్రదర్, మీరందరూ కూడా మా వాళ్ళు చెప్పారు, మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనేటటువంటి చాలా పాపులర్ అయినటువంటి పదంగా దాన్ని మనం గమనించాలి. ఎవరైనా కనుక బ్రీఫ్డ్ అనగానే వెంటనే మనకి చంద్రబాబు నాయుడు గారే జ్ఞాపకం వస్తారు. సో అంచేత మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడటం కూడా బహుశా ప్రపంచంలో ఎవరు కూడా మాట్లాడనటువంటి చక్కటి లాంగ్వేజ్ మాట్లాడారు. సో ఇన్ని వ్యవహారాలు చేసినా కూడా వ్యవస్థలో తనకుండేటటువంటి సంబంధ బాంధవ్యాలతో ఇంతవరకు దాన్ని కేసు లేకుండా చేశారు. వారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ప్రముఖులు అసలు ఇందులో కేసు ఏమున్నది, ఎక్కడ చట్టంలో ఎక్కడ రాసున్నది, డబ్బులతో ఒక ఎమ్మెల్యేని కొనకూడదని ఎక్కడ రాసున్నది అనేటటువంటి ఆ ఆర్గ్యుమెంట్ దాకా వెళ్ళిపోయినారు. గమ్మత్తు ఏమిటంటే దీనిలో 2003 సంవత్సరంలో పార్లమెంటులో యాంటీ డిఫెక్షన్ లా అనేటటువంటిది ఫైనల్గా అప్రూవ్ అయింది.
అంటే 1967 సంవత్సరంలో వెంకట సుబ్బయ్య అనేటటువంటి పార్లమెంటు సభ్యుడి యొక్క ఆ ప్రైవేట్ బిల్ ఏదైతే ప్రవేశపెట్టబడిందో అప్పటి నుంచి కూడా ఎవరైనా సరే డిఫెక్షన్స్ కనుక ఎంకరేజ్ చేసినా, డిఫెక్షన్ అయినా వారికి తీవ్రమైనటువంటి చర్యలు ఉండాలి అనేటటువంటిది 67వ సంవత్సరం నుంచి మొదలైనటువంటి ఫైటింగ్ అది 2003 సంవత్సరంలో కంక్లూడ్ అయింది. 2003 సంవత్సరంలో లోక్సభలో అది అప్రూవ్ అయింది. తర్వాత రాజ్యసభలో 2 రోజుల తర్వాత అప్రూవ్ అయింది. ఈ రెండిట్లలో కూడా శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు దానిలో పాత్ర వహించినారు వారి పార్లమెంటు సభ్యుల ద్వారా. ఎట్టి పరిస్థితుల్లో ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి వేరే పార్టీకి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వెళ్ళినటువంటి రోజున వారి యొక్క అసెంబ్లీ సభ్యత్వాన్ని త్యాగం చేయాల్సిందే, రద్దు చేయాల్సిందే అనేటటువంటి మాట మాట్లాడినారు. అదే మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి బ్రదర్ మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని ఒక మాట్లాడినారు. సో అంచేత రేపు రాబోయేటటువంటి కేసు ఏదైతే ఉందో జస్టిస్ సుందరేష్ ముందు గారు కానీ అదే రకంగా జస్టిస్ ఎస్విఎన్ భట్టి గారు కానీ తప్పనిసరిగా ఈ ధర్మాసనం దీన్ని తీవ్రంగా తీసుకోవాల్సి వస్తుంది. 7 సంవత్సరాల కాలం పక్కా సాక్ష్యాధారాలు ఉన్నా కూడా ఈ కేసుని రకంగా వదిలివేయటం అనేటటువంటిది సామాన్యమైనటువంటి వ్యక్తులకి న్యాయ వ్యవస్థ మీద ఉండేటటువంటి నమ్మకం కూడా పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఎవరైనా సరే చట్టం ముందు సమానులే అనేటటువంటి ఆ యొక్క ఉద్దేశాలు కనుక కనపరచకపోతే పెద్దవారికి ఓ చట్టం, చిన్నవాళ్ళకు చట్టం అనేటటువంటిది భారతదేశంలో ఆల్రెడీ ఆ నానుడు ఉంది. దాన్ని నిజమయ్యే ప్రమాదం ఉంది. సో అంచేతే దీనిలో నిజాలన్నీ కూడా ప్రజలందరూ చూసేసినారు. ఆ నిజాల నిగ్గు యొక్క తేల్చాల్సిన అవసరం లేదు. సింపుల్గా వాటిని కన్ఫర్మ్ చేయాల్సినటువంటి అవసరం సుప్రీం న్యాయస్థానం ఉంది. సో అంచేత డబ్బుతో ఒక వ్యక్తిని పర్చేజ్ చేయటం చివరికి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టేటటువంటి అవకాశం. కేసీఆర్ గారు ఆనాడు మాట్లాడినారు, నా దగ్గర నుంచి 19 మంది ఎమ్మెల్యేలను కొంటామని అంటే రేపు నా ప్రభుత్వాన్ని కూల్చటం అనేటటువంటిది. దానికి ప్రతిగా చంద్రబాబు నాయుడు గారు నా టెలిఫోన్ ఎవరు ట్యాప్ చేసినారు, నీ దగ్గర ఏసీబీ ఉంటే నా దగ్గర ఏసీబీ ఉంది, నేను కూడా మీ మీద కేసులు ఫైల్ చేస్తానని కేసీఆర్ గారి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ చేయించినారు. సో ఈ రకమైనటువంటి తప్పులు చేసేటటువంటి వ్యక్తుల్ని కనుక సుప్రీం న్యాయస్థానం కనుక శిక్షించకపోతే ఆ శిక్ష కూడా భవిష్యత్తులో ఎవరూ కూడా ఇటువంటి పనులు చేయనటువంటి విధంగా శిక్షించాల్సిందే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే మా పార్టీలో కనుక జాయిన్ అయ్యి కండువా కప్పుకుంటే వేరే పార్టీ ద్వారా మీకు సంక్రమించినటువంటి అధికారాన్ని వదులుకున్న తర్వాత మాత్రమే మా దగ్గర రావాలని ఖరాఖండిగా చెప్పినటువంటి బ్రహ్మాండమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరిని కూడా ఆయన జాయిన్ చేసుకోవట్లేదు. సో వారి తరఫున వేరే వారి బంధువులు వచ్చి జాయిన్ అవ్వాలి తప్పిస్తే పార్లమెంటులోనూ అసెంబ్లీలోనూ కూడా వేరే పార్టీ ద్వారా ఎవరికైతే అధికారాలు సంక్రమించినాయో ఆ అధికారాన్ని వదిలిపెట్టుకున్న తర్వాత మాత్రమే మా దగ్గర అది కాన్సెప్ట్ అనేటటువంటిది. ఇవాళ యాంటీ డిఫెక్షన్ లా యొక్క ప్రస్తుతం వారి యొక్క దాని ఉద్దేశాలు అటువంటివే. సో అంచేత రేపు రాబోయేటటువంటి కేసులో తప్పనిసరిగా సుప్రీం న్యాయస్థానం చాలా సీరియస్గా యాక్ట్ చేస్తుందని నమ్ముదాం. ఇదే రకంగా ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యి తప్పు చేసినారో మరి భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా యాంటీ డిఫెక్షన్ లాకి కోరలు ఉన్నాయి అనేటటువంటిది సుప్రీం న్యాయస్థానం ధృవీకరించాల్సినటువంటి అవసరం మాత్రం తప్పనిసరిగా ఉంది.